వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిమళ్ల గ్రామంలో మహిళా పాడి రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో మహిళా పాడి రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల వెలువ కార్యక్రమం ద్వారా పాడి రైతులకు మంచి ధర అందించే ఉద్దేశంతో గ్రామాలలో మహిళా పాడి రైతులతో సొసైటీలుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా పాలను సేకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ విధానం ద్వారా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో 10 రోజులకు ఒకసారి నేరుగా డబ్బు జమ చేసే విధానం ప్రవేశపెట్టారన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 32 మహిళా పాడి రైతుల సహకార సంఘం అమూల్ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్టీ నాయకులు, అధికారులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మరి మహిళా పాడి రైతులందరికీ కూడా వారికి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే వారికి ఉపాధి కలిగించడానికి, అదేవిధంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మహిళల ద్వారా వారికి ఏదైతే పాడి రైతులు ఉన్నారో వారి పాలు సప్లై చేయడం ద్వారా వారికి ఆదాయం పెంచే మార్గంలో జగన్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మహిళా సాధికారత తీసుకురావాలి. ఏదైతే గ్రామాల్లో ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా, డ్వాక్రా సంఘాల ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలందరికీ కూడా వారికి ప్రతి కుటుంబానికి కూడా వారికి చక్కటి ఆదాయం వచ్చే మార్గానికి అనేక కంపెనీలతో ఇప్పుడే టైఅప్ అవడం జరిగింది, మార్కెటింగ్ కంపెనీలతో. అందులో భాగంగానే ఈరోజు పాలకు సంబంధించి మరి అమూల్ కంపెనీతో టైఅప్ అవడం జరిగింది. ఇక్కడ పాలంతా సేకరించి ఇదంతా కూడా మనం రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి మనం టెస్టింగ్ మెషిన్ పెట్టి రైతులకి వారి వెంటనే వారు ఏదైతే సప్లై చేశారో ఇక్కడ వెయింగ్ చేసి ఎన్ని లీటర్లు ఇచ్చారో సప్లై చూసి వారికి ఆ ఫ్యాట్ కంటెంట్ బట్టి, మరి అదేవిధంగా ఎస్ఎన్ఎఫ్ బట్టి, ఈ కంటెంట్ బట్టి వారికి రేట్ కూడా నిర్ణయించడం జరుగుతుంది. వారు ఎంత సప్లై చేశారో వారికి ఈ విధంగా స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతాం. స్లిప్ కూడా
మరి ఇందులో వారికి ఎస్ఎన్ఎఫ్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్, వాటర్ యాడెడ్ అన్నీ వస్తాయి. మొత్తం ఎన్ని లీటర్లు సప్లై చేశారని రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మొత్తం డబ్బు కూడా ఎంత చెల్లించడం జరుగుతుంది. లీటర్కి ఎంత పడింది అనుకోండి. ఈ లీటర్ రేటు 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా మారుతుంది. ఫ్యాట్ బట్టి, ఫ్యాట్ కంటెంట్ బట్టి ఎస్ఎన్ఎఫ్ పాయింట్కి ఎంత ఇస్తారన్నది పెద్ద ఎత్తున చార్ట్ కూడా పెట్టారు. రేట్ చార్ట్ అని పెట్టడం జరిగింది. లోపల ఆఫీస్ రైతు భరోసా కేంద్రం లోపల బయట అన్ని చోట్ల పెట్టడం జరిగింది. వారికి క్లియర్ గా ప్రతి ఒక్కరికి వచ్చే రీడింగ్ బట్టి ఎంత డబ్బు వస్తుందో వారికి తెలుసుకోవడం జరుగుతుంది. లీటర్కి ఎంత వస్తుందో కూడా తెలుస్తుంది. ముందుగా ఈరోజు రామలక్ష్మి గారికి ఈరోజు మొదటిగా మన నియోజకవర్గంలో స్టార్ట్ చేసినందుకు మీ అందరికీ అభినందన చేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో దీని ద్వారా స్టార్ట్ చేసాం. ప్రస్తుతానికి ఒక్కొక్క మండలం, మన 3 మండలాల్లో 5 గ్రామాలు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. 6 గ్రామాలు, 6 విలేజెస్, మొత్తం 18 గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లో అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ రోజు ఈ విధంగా ప్రతి ఒక్కరికి వారికి క్లియర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా వారికి అన్ని కూడా మొత్తం రికార్డ్ అంతా కూడా వారికి ఇచ్చేటట్టు చేయడం జరుగుతుంది. మొత్తం రేట్ ఎంత వచ్చిందో డబ్బు కూడా ప్రతి 10 రోజులకి వారి ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. మరి ఎవరు చుట్టూ తిరగక్కర్లేదు. డబ్బు కోసం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో నెలకు 3 సార్లు జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా చక్కగా మనకి డైరీ ఫార్మింగ్ మరి పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి మరి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి కుటుంబాలకి మంచి జరగాలి. మనం వారందరికీ కూడా వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తూ వారందరినీ కూడా మరి ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఇది ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకురావడం జరుగుతూ ఉంది.